హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి పెండింగ్ బిల్లుల చెల్లింపులైతే పేమెంట్స్ జరుగుతున్నాయండి. తాజా సమాచారం ప్రకారంగా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నిన్నటి నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి పలు రకాల చెల్లింపులైతే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివిధ ట్రెజరీ పరిధిలలో జరుగుతున్నటువంటి ఈ క్రెడిట్‌లు ఉద్యోగులు, పెన్షనర్లలో కొంతవరకు ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ చెల్లింపుల వివరాలను మరింత వివరంగా పరిశీలిద్దాము. ఈఎల్, ఎన్‌కాష్‌మెంట్ మరియు పెన్షనర్ల చెల్లింపులు. నిన్నటి నుండి ఎన్‌కాష్‌మెంట్ మరియు పెన్షన్‌లకు సంబంధించిన బకాయిలు లేదా చెల్లింపులు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అమలాపురం ఎస్‌టీఓ గారి పరిధిలో అయితే ఈ మొత్తాలు క్రెడిట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఇది ఒక్క అమలాపురం పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని మరికొన్ని ట్రెజరీ కార్యాలయాల పరిధిలో కూడా ఎన్‌కాష్‌మెంట్ మరియు పెన్షన్‌లకు సంబంధించిన చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం గమనించగలరు మిత్రులు. ఇది చాలామందికి ఆర్థికంగా ఎంతో సహాయపడుతుంది. ఇక ఏపీజీఎల్ఐ చెల్లింపులు. ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి చెల్లింపులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత 2, 3 రోజులుగా ఏపీజీఎల్ఐ కోసం అదనపు బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీనితో ఏపీజీఎల్ఐ పార్ట్ లోన్స్ మరియు ఏపీజీఎల్ఐ క్లోజర్‌లకు సంబంధించిన మొత్తాలు క్రెడిట్ అవుతున్నాయి. చాలామంది ఉద్యోగులు ఈ చెల్లింపులు అందుకుంటున్నట్టుగా కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇది ఏపీజీఎల్ఐ పాలసీదారులకు చాలా శుభవార్త. ఏప్రిల్ 24న రిటైర్ అయిన వారికి ఎన్‌కాష్‌మెంట్ ఏప్రిల్ 24న రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన లీవ్ ఎన్‌కాష్‌మెంట్ బెనిఫిట్స్ కూడా క్రెడిట్ అయినట్టుగా నంద్యాలకు చెందిన ఒక ఏహెచ్ఎంఓ అసిస్టెంట్ హౌస్ మాస్టర్ గారైతే తెలియజేస్తున్నారు. కాబట్టి ఎన్‌కాష్‌మెంట్ సంబంధించిన చెల్లింపులు కూడా పెన్షనర్స్‌కి అందుతున్నాయని మనం తాజాగా చూస్తున్నటువంటి విషయం. ఇక రిటైర్ అయిన తర్వాత ఈ మొత్తాలు అందటం వారికి ఒక ఆర్థిక భద్రతనిస్తుంది. తర్వాత ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ లేదా సరెండర్ బిల్లులు. ఏపీజీఎల్ఐ సమాచారం ప్రకారం ఇటీవల 15 రోజుల క్రితం మెచ్యూరిటీ అయినటువంటి లేదా సరెండర్ చేయబడిన బిల్లులు ఎంఈఓ గారిచే అప్రూవల్ చేయబడి మొత్తం బాండ్స్ అమౌంట్ 4,00,000 లోపు ఉన్న బిల్లులు ఈ నెల 29వ తేదీ నుండి క్రెడిట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఊరటనిస్తుంది. పీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ పార్ట్ బిల్లులు. గత జులై నెలలో పెట్టిన పీఎఫ్ పార్ట్ బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. పీఎఫ్ అనేది ఉద్యోగుల భవిష్యత్తు కోసం జమ చేసుకునే సొమ్ము. సో, దీని నుండి పార్ట్ లోన్‌ల రూపంలో అయితే ఆర్థిక అవసరాలకు డబ్బు పొందవచ్చు. ఈ చెల్లింపులు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ, జెడ్పీపీఎఫ్ లోన్‌లు. తాజా వార్తల ప్రకారంగా ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అమౌంట్స్ కూడా ఈరోజు క్రెడిట్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే జూలైలో పాస్ అయిన జెడ్పీపీఎఫ్ లోన్ అమౌంట్‌లు కూడా పడుతున్నాయి. ప్రస్తుతానికైతే పెండింగ్ బిల్లులకు సంబంధించిన కొన్ని బిల్లులలో అమౌంట్ క్రెడిట్ అవుతుండటాన్ని అయితే మనము చూస్తున్నాము. ఇది ఒక సానుకూల పరిణామము. ఇంకా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుల గురించి చూసుకున్నట్లయితే చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. వాటిలో సరెండర్ లీవ్, టీఏ, డీఆర్ అరియర్స్, మెడికల్ బిల్లులు మరియు ఇతరత్రా కొన్ని బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారము. ఈ బిల్లులు కూడా త్వరగా చెల్లించి ఉద్యోగులు పెన్షన్‌ల ఆర్థిక కష్టాలను తీర్చాలనైతే ఆశిస్తున్నాము.